ఎల్లమ్మ సిద్ధంగా కాబట్టి ఫుల్ బోనాలు అవుతున్నాయి ఇప్పటికైతే. ఇంకా ముందు కూడా ఇంకా చాలా ఉన్నాయి. So this is the festival of Bonal. It comes after 5 years. All Gauds people come together and they. చాలా బోనం రెడీ అయింది. ఇప్పుడు ఎత్తుకుంటాడు ఆయన. రోజు ఎస్ఐ మేడం ఎంత సాంప్రదాయంగా పోచమ్మ బోనాలు తీసుకొని వచ్చింది అని మస్తుగా అనిపిస్తుంది అసలు. ఫుల్ మంది వచ్చినారు ఇప్పుడు ఊరేగింపుతోని. అంటే సిద్ధోగా ఎల్లమ్మ సిద్ధోగం కదా. ఏ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇఫ్ యూ ఆర్ న్యూ హియర్, ఐ am Shivan Tati. I do content on travel, food and lifestyle. If that's something interest you, make sure to hit the subscribe button. యాక్చువల్ గా ఇది మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఇన్వైట్ చేసింది. బోనాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. తెలంగాణ బోనాలు అంటే తోపు ఉంటాయి. అవేంటి అవన్నీ చూపిస్తా. తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. మనతో ఆంటీ కూడా ఉంది, ఒకసారి మాట్లాడదాం, అన్ని డీటెయిల్స్ అనుకున్నాం. చెప్పండి ఆంటీ, అసలు ఎట్లా ప్రాసెస్ ఎట్లుంటాయి? అంటే 5 years కి ఒకసారి బోనాలు వస్తాయి. ఏంటంటే ఎల్లమ్మ సిద్ధోగం అని ఫస్ట్ ముత్యాలమ్మ చేస్తాం, తర్వాత పోచమ్మ బోనాలు, తర్వాత ఎల్లమ్మ బోనాలు. అంటే తెలంగాణ సాంప్రదాయం కాబట్టి 5 years కి ఒకసారి గౌడ్స్ కాబట్టి కంపల్సరీ మనకు ఇంటి దేవత ఎల్లమ్మ తల్లి కాబట్టి ఎల్లమ్మ తల్లిని తలుసుకుంటా 5 years కి ఒకసారి పిల్ల పాపలను అందరినీ చల్లగా చూడు తల్లి, ఏదైనా ఊరు వాడ గ్రామం మొత్తం బాగా చూడాలని అందుకే అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. ప్రతి 5 years కి ఒకసారి బోనాలు చేస్తాం. ఇప్పుడు మనకి ఎన్ని బోనాలు ఈ రోజు? 6. అంటే 6 బోనాలు. అంటే 2 పోతాయి. ఫస్ట్ ముత్యాలమ్మకు 2, తర్వాత పోచమ్మకు 2, తర్వాత ఎల్లమ్మకు. అంటే 6 బోనాలు చేస్తాం ఈ రోజు ఇంటింటికి. ఈ తెలంగాణ సాంప్రదాయం కదా బోనాలు, బతుకమ్మ ఇవన్నీ తెలంగాణ సాంప్రదాయం కాబట్టి ఇంకా కూడా మన సాంప్రదాయాన్ని కొంతమంది అది చేస్తున్నారు కాబట్టి ఇంకా కూడా కాపాడుకోవాలనే అది చేస్తా ఉన్నాం. ఇంకా కూడా మర్చిపోవద్దు మన తెలంగాణ సంప్రదాయము. కట్టు బొట్టు ఏదైనా సరే మన తెలంగాణ సంప్రదాయం చూసి అందరి వాళ్ళ అమెరికా వాళ్ళు కూడా తెలంగాణను మెచ్చుకుంటూ మనలాగా వాళ్ళు కూడా తయారవుతుండ్రు. తప్పకుండా మీకు బోనాలు కూడా దగ్గర మరి అన్ని చూపిస్తా. మధ్యవంతులు కూడా ఆంటీని అడుగుదాం ఇంకెట్లెట్లుంటే ప్రాసెస్ అని. అయితే ఇప్పుడు మనకు కనిపిస్తుంది ముత్యాలమ్మ బోనం. ఇది 3 బోనాలలో ఫస్ట్ బోనం. ఆ సప్పుడ్లతోని మనం ఇప్పుడు ముత్యాలమ్మ గుడికి పోయి ఆ బోనం అక్కడ సమర్పిస్తాం. కాబట్టి ఇప్పుడు ఆ 2 ఆంటీ ముందు వీడియోలు చెప్పినట్టు ఇప్పుడు ఆ 2 బోనాలు మనం తీసుకొని పోతున్నాం. ఇప్పుడు కనిపిస్తున్నట్టు ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి నుండి బోనం తెచ్చి ఆ ఊరేగింపుతోని ఆ సప్పుడుతోని అమ్మవారి దగ్గరికి వెళ్తారు. అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టడానికి ఇప్పుడు అందరూ చాలా మంది వస్తారు. ఇంకా ముందు ముందు కూడా మస్తు మంది వస్తారు. ఇలా మధ్య మధ్యలో ఆగి అందరూ కలిసి డాన్సెస్ చేస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా మంచిగా ఉంది ఇక్కడ సిచ్యువేషన్. అయితే ఫుల్ మంది వచ్చినారు, చాలా అంటే చాలా బాగుంది. చూద్దాం ఇంకా ముందు ముందు. ఇలా అందరు బోనం ఎత్తుకొని కలిసి కట్టుగా గుడికి వెళ్తుంటారు. చాలా బాగుంది, అసలు వైబ్ అయితే వేరే ఉంది. అసలు ఆ బోనాలతోని ఆ సప్పుళ్ళతోని వైబ్ వేరే ఉంది. దాంట్లో ఇంకా మనం ముందు ముందు నిల్చుంటాం ఇట్లాంటి దానికి. అసలు మస్తు ఉంది అసలు ఇక. అయితే ముత్యాలమ్మ టెంపుల్ చాలా దూరం ఉంది కాబట్టి నడుచుకుంటూ వెళ్తున్నాం కదా, అందుకు మధ్య మధ్యలో కుడలీలు టచ్ అయితే ఆ కుడలి దగ్గర ఆగి మధ్యలో సప్పులతోని మధ్యలో నిల్చొని అట్లా కొబ్బరికాయ కొడతారు మెయిన్ కుడలి దగ్గర. ఇప్పటిదాకా చెప్పినట్టు మనం కూడలి దగ్గర ఆగి కొబ్బరికాయ కొడతాం అన్నాం కదా, ఆ సేమ్ ఆ కమాన్ దగ్గర ఆగి ఆ సప్పుల మధ్యలో ఆ వైబ్ మస్తు ఉంది అసలు. ఆ కమాన్ ముంగట సప్పులతోని ఆ బోనాలు, బా ఆ వ్యూ అసలు నిజంగా మస్తు ఉంది అసలు. ఎల్లమ్మ సిద్ధోగం కాబట్టి పిల్ల పాపాల్ని అందరినీ చల్లగా చూడాలని ముత్యాలమ్మ దగ్గరికి బోనాలు తీయడం జరిగింది. ఎప్పుడు గాని ఇలాగ అందరినీ చల్లగా చూడాలి, ఎప్పుడు గాని మాతోటి ఆ తల్లి దయ ఉండి ఎప్పుడు బోనాలు ఇలాగనే చేయించుకోవాలని అమ్మవారిని వేడుకుంటున్నాం. జై ముత్యాలమ్మ. పోచమ్మ బోనాలు గుడికైతే వచ్చాం, చాలా మంది వచ్చినారు బోనాలతో. లోపలికి కూడా వెళ్దాం, ఒకసారి చూద్దాం లోపట్ల. ఫుల్ బోనాలు అవుతున్నాయి ఇప్పటికైతే. ఇంకా ముందు కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఫుల్ జనాలు అవుతున్నారు మనకి ఈరోజు. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళంతా టెంపుల్ లోపలికి అయితే లోపలికి పోయి చూద్దాం.
So this is the festival of Bonal. It comes after 5 years. All Gauds people come together and they make the celebration successful. They go to Ellamma temple, give prayer to Poshamma, the Muttala Poshamma. They celebrate it very superbly and joyfully because it already come after 5 years. That's it. Thank you. పెంచి బయటకు వెళ్ళడం జరుగుతుంది. కల్తీ బాగుంది కాబట్టి తొందర దర్శనం చేసుకుంటున్నాం. అమ్మవారి కృప అందరి మీద ఉండాలని అమ్మవారిని వేడుకుంటున్నాం. ఎల్లమ్మ తల్లికి జై. పోషమ్మ తల్లికి జై. అంతా మంచిగా జరగాలి. 5 సంవత్సరాలు మేము మంచిగా చేసుకుంటాం. మేము ఇప్పుడు ఇట్లాగానే ఉండాలి. అందరు బాగుండాలి. అందులో మేము ఉండాలి. ఊరు వాడ అంతా బాగుండాలి. అందులో మేము ఉండాలి. ఆడపిల్లలు ఉండాలి. ఇప్పటికైతే చాలా రష్ ఉన్నది, చాలా మంది వచ్చినారు. ఇప్పటికి ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారట. ఇంకా సాయంత్రం కూడా ఎల్లమ్మ బోనాలు చాలా బాగా జరుగుతాయి. అదే తప్పకుండా మిస్ కాకండి. ఇప్పుడే ఇంతమంది ఉంటే నైట్ ఇంకా వెళ్ళడం అద్భుతంగా ఉంటది. తప్పకుండా అయితే మిస్ కాకండి. గీతా పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో 300 మందితో చేస్తున్నటువంటి ఈ బోనాలు మొదటిసారిగా ముత్యాల పోచమ్మకు సమర్పణ అయిన తర్వాత నల్ల పోచమ్మకు, ఆ తర్వాత ఎల్లమ్మకు సమర్పించడం జరుగుతున్నది. అమ్మవారి దయ అందరి మీద ఉండాలని చెప్పేసి మేము మనసారా కోరుకుంటున్నాం. మనం ఇంతకు ముందు ముత్యాలమ్మ బోనాలు చూసినాం కదా పొద్దున. ఈరోజు మొత్తం 3 బోనాలు ఉంటాయి. ఫస్ట్ ముత్యాలమ్మ బోనాలు, ఇప్పుడు పోతుంది మనం పోచమ్మ బోనాలు, నైట్ ఎల్లమ్మ బోనాలు ఉంటది. అయితే ఇప్పుడు మనం నల్లపోచమ్మ టెంపుల్కి అయితే వచ్చేసినాం. చాలా మంది వచ్చినారు. ఇప్పుడు కూడా ఫుల్ మంది బోనాలతోని. అసలు ఈడ ఏం చేస్తారు చెప్పండి. అంటే ఇక్కడ పోషమ్మ బోనాలనా ఈ కింద అన్ని పెట్టి ఏం చేస్తున్నారు అంటే ఇవి ఏంటంటే పోషమ్మకు ఇప్పుడు ఎండాకాలంలో అమ్మవారు వస్తది కదా. అమ్మవారు వస్తది కాబట్టి చల్లగా నీళ్లు తీసుకొచ్చి నీళ్లు పోసి అవి ఏమంటారు ఉల్లిగడ్డలు పేలాలు అంటే ఆమె చిన్నపిల్లల జాతర తాగడం అని అంటారు. అట్లా అంటే పిల్ల పాపలను అందరినీ చల్లగా చూడమని ఉల్లిగడ్డలు, స్వీట్ అన్నం, అదే ఏమంటారు బెల్లం అన్నము, పచ్చన్నము వండి ఆమెకు నైవేద్యం సమర్పించి మా పిల్ల పాపలను అందరినీ చల్లగా చూడని వేడుకుంటాం. మా తల్లిని పోచమ్మ తల్లి అంటారు. ఈమెను నల్ల పోచమ్మ తల్లిని. అందుకోసం అల్లని చల్లగా చూడ తల్లి అని అన్ని పెట్టి మొక్కుకుంటాం. రోజు ఎస్ఐ మేడం ఎంత సాంప్రదాయంగా పోచమ్మ బోనాలు తీసుకొని వచ్చింది అని అంటే ఎంత అదృష్టం చూడు. ఈ అదృష్టం అందరికి ఎప్పుడు ఎల్లవేళలా ఆ అమ్మవారి కృప మా మీద ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాం. ఈ రోజు మొత్తం 3 బోనాలు ఉన్నాయి. 2 బోనాలు అయిపోయినాయి. ఇంకొక బోనం ఉంది లాస్ట్ ది ఎల్లమ్మది. చాలా మంచిగా ఉంటది. ఎందుకంటే నైట్ టైం కదా బోనాలు, లైట్స్ తోని వండర్ఫుల్ ఉంటది. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మాక్సిమం సాయంత్రమే ఉంటది. సాయంత్రం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మస్తు ఉంటది. చూద్దాం అది ఎట్లా ఉంటుందో. జై మావురాల ఎల్లమ్మకి జై మావురాల ఎల్లమ్మకి జై ఐదేని మల్లన్నకి జై కొమరెల్లి మల్లన్నకి జై ఎమలాడ రాజన్నకి ఓ శివుడా నిందల తుయ్యాలో పాడురి. హాడుతా నిందల తుయ్యాలో హైలే మల్లన్న వియాలో కోరుతా నిందల తుయ్యాలో కొమరెల్లి మల్లన్న వియాలో మాదిలో నిందల తుయ్యాలో మా ఊరాలు ఎల్లమ్మ వియాలో. ఇటైతే ఈరోజు అయితే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం. ఇక్కడ మాక్సిమం బాగా జరుగుతుంది ఎల్లమ్మ బోనాలు. ఒకసారి వాళ్ళందరినీ కూడా కలుద్దాం, చూపిస్తా వాళ్ళని కూడా. మీరు హాయ్ చెప్పాలి మరి మా సబ్స్క్రైబర్స్ కి. లైక్ చూద్దాం. ఇంకా బోనాలు ఇంకా రెడీ కాలే, అయినాక వీళ్ళతో పాటు చూద్దాం. బోనం రెడీ అయింది. ఎత్తుకుంటాడు
నరేష్ ఎత్తుంటాడు. ధూపం ముట్టియాలి, ఇంకా దీపం ముట్టిస్తాం. అది మొత్తం ముత్యాలతోనేనా? మొత్తం ముట్టియాలి. మనకి ఇట్లాంటి రిచువల్స్ కూడా కనిపిస్తుంది బోనాలప్పుడు. దీన్ని ఒడిబియ్యం అంటారు. ఒడిబియ్యం కూడా పోసుకుంటాం. ఇదైతే మస్ట్ అండ్ షుడ్ తెలంగాణ ఫెస్టివల్ లో. ఇప్పుడు ఇక స్టార్ట్ అయిపోయింది ఎల్లమ్మ బోనాలు. పొద్దున్న కంటే ఇప్పుడు ఇంకా ఫుల్ మంది వస్తుంటారు. ఇప్పుడు ఇంకా బాగుంటది, ఎందుకంటే ఫుల్ లైట్స్, అంటే ఇప్పుడు దీపాల మధ్యలో లైట్స్ లాగా చీకట్లో చాలా బాగా కనిపిస్తుంది. పొద్దున కంటే ఇప్పుడు ఇంకా జనాలు ఎక్కువ వచ్చినారు. చూద్దాం, ఇంకా మస్తు వ్యూ ఉంటది. ఈ రోజు సిద్దిపేట పట్టణంలో 49వ వార్షికోత్సవం జరుపుకుంటున్న గౌడ్ సంఘానికి అందరికి కూడా మా భారతీయ మధు సంఘం నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ రోజు వాళ్ళు ఉత్సాహంతో బోనాల పండుగ జరుపుకుంటున్నారు. ఇది అదే విధంగా ప్రతి సంవత్సరం జరుపుకోవాలని, ఆ యువత విధాన్ని కడతరించాలని మనసారా కోరుకుంటున్నారు. ఇప్పుడైతే మనం ఎల్లమ్మ టెంపుల్కి పోతున్నాం. ఎల్లమ్మ బోనాలు కదా ఇవి. చాలా మంది అయితే వచ్చినారు బోనాలతోని. చీకట్లో లైటింగ్ మస్తుగా అనిపిస్తుంది అసలు. ఫుల్ మంది వచ్చినారు. ఇప్పుడు ఊరేగింపుతోని ఎల్లమ్మ టెంపుల్కి వెళ్తున్నాం. ఎల్లమ్మ టెంపుల్ కొంచెం దూరం, అలా సిద్దిపేటలో మెయిన్ కుడలిలు దాటుకుంటూ వెళ్తున్నాం. టెంపుల్ కూడా చాలా బాగుంటుంది, ఇంకా ముందు చూపిస్తాను మీకు. అలా ఇప్పటికైతే క్లాక్ టవర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. టైం అయితే చాలా అవుతుంది, 9:30, 10 అట్లా అవుతుంది. ఇప్పటికి కూడా జోష్ తగ్గలేదు. ఎట్ లాస్ట్ గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. గుడి అయితే చాలా అద్భుతంగా మంచిగా డెకరేషన్ చేసినారు. అసలు గుడికి అయితే వచ్చినాం, చాలా బాగుంది గుడి అయితే. మస్తు డెకరేషన్ చేసినారు, ఫుల్ జనాలు కూడా ఉన్నారు. మంచిగా దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకున్నాక మంచి గుడి మొత్తం ఉంటుతాం. అయితే గుళ్ళకైతే లోపలికి వచ్చినాం. లోపల అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది. ఆ డెకరేషన్, ఆ బోనాలు చుట్టూ అయితే ఫస్ట్ థింగ్ మనం గుళ్ళకి రాగానే ఆ బోనాలు ఉంటాయి. ఆ బోనాలతోనే ఫస్ట్ ఒక రౌండ్ వేయాలి. ఆ రౌండ్ వేసినాక ప్రదక్షిణ చేసుకున్నాక లోపలికి అమ్మవారి దగ్గర దర్శనంకి పోవాలి. ఫస్ట్ మనం రౌండ్ వేసుకొని దర్శనంకి అయితే పోదాం. ఆబ్వియస్లీ దర్శనం అయితే చాలా బాగా అయింది ఈ రోజు కూడా. అసలు అద్భుతంగా డెకరేషన్ చేసినారు. అంటే సిద్ధోగం, ఎల్లమ్మ సిద్ధోగం కదా, కాబట్టి చాలా మంచిగా. కంటెంట్ మీరు నాకు సజెస్ట్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్ ఇస్ వే టు గో. stories_shomani అని ఉంటుంది.
దానికి మీరు డైరెక్ట్ డిఎం అన్నా చేయొచ్చు, లేకపోతే మీకు ఏదైనా కంటెంట్ ఉంటే నాకు చెప్పొచ్చు. ఇంకొకటి ట్రావెల్కి సంబంధించిన స్టోరీస్ అండ్ రీల్స్ చాలా బాగుంటాయి, అది కూడా ఒకసారి చెక్ చేయండి. అలానే మర్చిపోకుండా ఫాలో అయితే చేయండి. అండ్ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఐ విల్ కమ్ విత్ ద నెక్స్ట్ వీడియో.